సామెతల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన యెడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన యెడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతం చేయము. ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కండ్లకు నిద్ర అయినను కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెలుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును, దుష్టుడినై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నెలగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడంలో పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకమును. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ఆనందించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనం నందు నీ హృదయంలో ఆశపడకము. అది తన కనురెప్పులకు చికిలించి నిన్ను లోపరుచుకొననీయకము. వేసే సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును. మగనాలు మిగిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొన్న ఎడల అది వాని వస్త్రము కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినో వాణ్ణి తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది. ప్రతీకారము చేయు కాలమందు అటివాడు కనికరపడడు. ప్రాయచిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
నా ఆజ్ఞలు నీవు మనసున నుంచుకున్న ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని మార్గం ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషం వేసుకొనిన కపటం గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వచ్ఛగా తిరుగునది. వాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది యుండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వాన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బల్లను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కు బళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా, నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వల్లపు దీర తృప్తి పొందం రమ్ము. పరస్పర మోహం చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు నేను అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోవునట్లును, పర్ల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయాను. నా కుమారులారా, చెవియగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారశ్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను, రాజవీధుల మొగ్గలలోనూ, నడి మార్గంలోనూ అది నిల్చుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారం నొద్దను, పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నర్లగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీయు నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివినందిన వానికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నశింపక తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను
చాతుర్యమును నాకు నివాసంగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నసయించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలును, స్థిరమైన మేలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నిలుపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేర్లను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని నవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడువారందరూ మరణమగును, స్నేహించుదురు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను స్థిరపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది. పట్టణమందలి మెట్ల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకునికి గద్దింపుకుము. గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వాణ్ణి గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గల వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నందును. నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకారమగును. నీవు అపహసించిన ఎడల దాన్ని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు
దానికేమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్ళు తీపి చాటున తిన్న భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియో వారికి ఎంత మాత్రమును తెలియలేదు. సొలొమోను చెప్పిన సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం నుండి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. భక్తిహీనుని ఆశను భంగం చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనం చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిని వాడు త్రోవ తప్పును. అంతరంగంన పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిల్చు కట్టడం వలె ఉన్నాడు, సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మాటలు వినండి, విశ్వసించండి, ఇతరులకు తెలియపరచండి. దాంట్లో చాలా విషయాలు తెలిపారు.
నీతిమంతుడంట మరణం నుండి రక్షింపబడతాడు. కుటిలవర్తనుడు బయలుపడతాడంట. సో పనికి మాలిన వదరుబోతు నశిస్తాడంట. కనుసైగా చేయువాడు వెద పుట్టించుడంట. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించబడుగాక. అందరూ వినండి, విశ్వసించండి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి.